హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3TV. పోక్సో చట్టం ప్రస్తుతం దేశమంతా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి కొడుకు ఈ పోక్సో కేసులో ఇరుక్కోవడం, అతన్ని అరెస్ట్ చేయడంలో పోలీసులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం తెలంగాణ ప్రజల్ని చాలా ఆగ్రహానికి గురిచేసింది. అతన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని ప్రజల నుండి డిమాండ్ చాలా తీవ్రంగా పెరిగింది. అయితే ఇదే పోక్సో చట్టాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమానే యూపోరియా. దీనిని మన చిరంజీవి చూడాలనుంది. మహేష్ బాబు ఒక్కడు, అనుష్క, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఒక సామాజిక సమస్యను హార్డ్ హిట్టింగ్ గా చూపించే ప్రయత్నం చేసిన సినిమా ఇది. మైనర్లపై అఘాయిత్యాలు, రేపులు, డ్రగ్స్ ప్రభావం, యువతలో పెరుగుతున్నటువంటి విచ్చలవిడితనం, పేరెంట్స్ నిర్లక్ష్యం వంటి ఇటువంటి అంశాలను గుణశేఖర్ తనదైన శైలికి భిన్నంగా ఈ సినిమాలో ప్రస్తావించారు. అయితే ఇక కథ విషయానికి వస్తే, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి చైత్ర అనే అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరుగుతుంది. అయితే చైత్ర ఎవ్వరికి భయపడకుండా చాలా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ 5గురిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. అయితే వాళ్ళు అత్యంత ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కావడంతో ఈ సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. వాళ్ళు జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంటారు. అయితే దీనివల్ల కేసు అనేది ఎంతవరకు ప్రభావితం అవుతుంది అనేది సినిమాలో చూడొచ్చు. అయితే సినిమాలో ప్రిన్సిపల్ అనే వింధ్య పాత్రలో భూమిక చావ్లా చాలా అద్భుతంగా నటించారు. తప్పు చేసిన తన కొడుకైనా సరే శిక్ష పడాలనే తల్లిగా ఆమె నటన సినిమాకే ఒక వెన్నుముక్కలా కనిపిస్తుంది. సారా అర్జున్ బాధితురాలుగా తన నటనతో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో ఆమె పాత్రలో వచ్చినటువంటి మార్పు మంచి ఇంపాక్ట్ ఇస్తుంది సినిమాకి. అలాగే కమిషనర్ పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి తన మార్కును చూపిస్తాడు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్ కలెక్షన్, కోర్టు సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ లో డ్రగ్స్ మాఫియా ట్రాక్ కాస్త బోరింగ్ ఫీలింగ్ వస్తుందన్న. బట్ క్లైమాక్స్ మాత్రం ఈ సినిమాను చాలా అద్భుతంగా ముగుస్తుంది. అయితే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి కొడుకు కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పెద్దగా గుర్తుండకపోయినా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బీజిఎం బాగా వర్కౌట్ అయింది. మొత్తంగా చూస్తే యూపోరియా కమర్షియల్ ఎంటర్టైనర్ కంటే ఒక సోషల్ అవేర్నెస్ డ్రామాగా మనం చూడొచ్చు. గుణశేఖర్ నుంచి వచ్చిన ఒక భిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తుండిపోతుంది. కొత్త యాక్టర్స్ తో, కొత్త కథతో, కొత్త జనరేషన్ కి దగ్గర అవ్వాలని తీసిన సినిమా యూపోరియా. ఇప్పుడున్న పరిస్థితులకు చాలా యాప్ట్ గా కనిపిస్తుంది యూపోరియా. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. టైం ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా ప్రస్తుతం ఒక పెద్దవాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అలాగే పోక్సో కేసులో ఇరుక్కున్నటువంటి కొడుకుని కొన్ని సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత ఆ కొడుకుని ఒక తల్లి ఏ విధంగా మార్చుకుంటుంది, దాని చుట్టూ తిరిగేటువంటి ఈ సినిమా చాలా బాగుంటుంది.